హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గంగోత్రి కుమార్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ పాప ఎవరో గుర్తుపట్టారా? మా చెల్లె వాళ్ళు షూట్స్లో బిజీ ఉండడం వల్ల ఈ పాపనైతే మా ఇంటికి పంపారు. వచ్చి కూడా 4-5 డేస్ అవుతుంది. అయితే ఇంకా ఈరోజు అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. మా చెల్లెకి ఫోన్ చేసి ఈ పాప డోర్ ఓపెన్ ఉంది, బయటికి ఎటు వెళ్ళిపోయిందో ఏమో అసలు కనిపించట్లేదు, చాలా దూలాడినామని నేను ఒక ప్రాంక్ వీడియో చేస్తాను. ఇది మన ఛానల్లో కూడా ఫస్ట్ ప్రాంక్ వీడియో. ఫస్ట్ మా చెల్లె మీదనే చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళ రియాక్షన్ ఏంటో ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం, ఓకేనా? ఇప్పుడైతే కాల్ చేస్తామకి కాల్ చేస్తే వాళ్ళ రియాక్షన్ ఏందో చూద్దాం, ఓకేనా? ఈ పాప అయితే ఇక్కడే ఉంది. వాళ్ళ మమ్మీకి ఫోన్ చేద్దాం, ఆట పట్టిద్దాం కొద్దిసేపు. హలో, काय कर रही? कांचे खाल दे तू जान पापा क्यों डर गई? क्या को ढूंढन हार गई. జాన్ పాప డోర్ ఓపెన్ ఉంది, గేట్ కూడా ఓపెన్ ఉంది, బయటికి వెళ్ళిపోయింది. ఎంత దూలాన్నా దొరుకుతలేదు. ఏంది అంత సింపుల్ గా చెప్తున్నావు? ఏంది నువ్వు డోర్ ఎందుకు వేయలేవు? మరి డోర్ ఓపెన్ అంటే పిల్లలు ఆడుతురు అనుకున్నా. నేను బయటకు పోయి చూస్తే ఏ దొరుకుతలేదు. బయట మొత్తం చూసి వచ్చిన, పైన చూసిన, అన్ని చూసిన, ఏడ దొరుకుతలేదు. నువ్వు గట్ల చెప్తున్నావు. మరి పాప బయటికి పోతుందని తెలియదా నీకు? దాని గురించి తెలిసేనా? డోర్ పెట్టుకోక డోర్ ఎందుకు తీసుకొచ్చినావు? మరి నువ్వు దాన్ని నమ్మి నువ్వు పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళు గేట్ ఓపెన్ ఉన్నది, వాళ్ళు ఆమెమో సడన్గా వెళ్ళిపోయింది. మొత్తం దూలాన్ని ఏడ దొరుకుతలేదు. మొత్తం దూలాన్ని అమ్మ, అది బావ కూడా అక్కడ దాకా పోయి చూసేసి వచ్చిండు. అక్కడ దాకా పోయి చూసి వచ్చిందంటే ఏంటిది అన్నట్టే? పాప ఎటు పోయిందో ఏమో. అందుకే పంపి అని అన్నావా పాపని? చూసుకున్నావు మంచిగా? పాప ఎట్లా చూడుకొని మంచిగా కూర్చున్నది కానీ ఫోన్ చేస్తున్నావు మళ్ళా. చూసి వచ్చిన ఏడ కనిపిస్తలేదు. నీ పాప అట్లా ఉరుకుతుందని నాకేం తెలుసు? ఉరుకుతుందని తెలియదా నీకు? జాని పాప గురించి నేను చెప్పినా నీకు? డోర్ వేసుకోవాలని తెలియదా? ఎప్పుడు డోర్ వేసుకుంటావుగా, మరి ఎందుకు డోర్ తీసినావు నువ్వు? ఆ పాప డోర్ వేసినా కూడా డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతుంది. దానికి ఏమైనా చేయి అందుతుందా డోర్ తీసుకోనికి? అంటే డోర్ దగ్గరికి వేసినా అది ఓపెన్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయింది. పిల్లలతో పాటు ఆడుతుంది అనుకున్నా. నువ్వు పాప పోయి చూడుకో, మరి ఇంట్లో కూర్చున్నావు. చిన్నోడిని నేను ఫీడింగ్ ఇస్తున్నా, అది వెళ్ళిపోయింది సడన్ గా. మస్తు దూలాన్ని ఏడ దొరుకుతలేదు. ముందే దొంగలు ఎక్కువయ్యారంట. నువ్వు పోయి ఫస్ట్ పాప ఏడుందో ఎవరు తీసుకుపోయారో ఏందో ఎటు పోయిందో ఏమో అనుకో. పోయినా చూసిన మొత్తం చూసిన, పైన ఆంటీ వాళ్ళ దగ్గర కూడా చూసిన, పక్కన వాళ్ళ దగ్గర చూసిన, ఇక్కడక్కడ అన్ని చూసిన, ఈడ దొరుకుతలేదు. దొరుకుతలేదని మంచిగా అంటున్నావేంటే? పోయి చూడక మళ్ళా చూసిన ఏడ దొరుకుతలేదు. ఏం చేయాలో ఏమో. అరే మీరు షూట్స్ లో బిజీ ఉన్నారు కదా, చూసుకుంటా అని రమ్మన్నా కానీ పాప ఇట్లా బయటకు ఇప్పుడు పాపని అది మంచిగా వాడుకుంటుండే ఒక కాడ. ఇప్పుడు పాప దొరకకపోతే నీ పని చెప్తావు. నీ పని చేసుకుంటా నన్ను చంపి ముందు పెడతాడు ఇలా. మరి ఏం చేయమంటావు ఇప్పుడు? మరి ఏం చేయమంటావు అంటే పిసది ఎటుపోయిందో చూడుకోలే మంచిగా. అది ఎటుపోదు, అది సంతమంది ఆడేయుడు ఉంటుంది. అది దాని గురించి నాకు తెలుసు కానీ ఒకసారి మంచిగా చూడు నువ్వు. అన్ని చూసిన బావ కూడా ఇంకా బయటనే చూస్తూనే ఉన్నాడు. పిల్లలతో పాటే బయట ఆడుతుంది. ఈవినింగ్ ఇందాకనే స్కూల్ నుంచి తీసుకొచ్చిన పిల్లల్ని ఇంకా ఆడుతుర్రుగా, అందరు బయట ఆడుతుర్రులే అనుకున్నా కానీ ఇంకా సడన్ గా ఎటు వెళ్ళిపోయింది. పిల్లలు ఎట్లా పోతుర్రు అంటున్నా? నువ్వేం చేస్తా అని చూస్తున్నావు? నాకు అర్థం కాదు. మంచిగా చూడు లేదా? నా పాపను మరి ఎందుకు అంటుర్రు మీరు?
పంపిస్తా. ఎటు పోయిందా? దొరికినాక పంపిస్తా. దొరికినాక పంపిస్తానంటే పిసా ఏమైందో నీకు? ఆ? ఏం ఎటు కాలేదు. పోయిందో ఏమో. ఏం చెప్తాను చెప్తున్నావు? సాగర్ చంపుతాడు వాళ్ళు. సాగర్ ఎటు పోయిండు? సాగర్ ఈడ లేడు. ఇప్పుడు ఈ మాట అంటే నన్ను ఈయన కొట్టి పంపుతాడు పో. అద్దన్న కొద్ది నేనే గొడవ పెట్టుకుని ఈడ పాప మంచిగా ఉంటుంది, ఆడైతే ఒక కాయన ఉంటుంది, మా అక్క తీసుకుంటుంది అని పంపిస్తే నువ్వేమో గిట్ల చెప్తున్నావా? నువ్వు డోర్ ఎందుకు తీసినావా నువ్వు? అయ్యేది నీకు హైదరాబాద్ ఎట్లుంటుందో తెలుసా? మళ్ళీ డోర్ ఎందుకు తీసినావు నువ్వు? డోర్ ఓపెన్ ఉంది, ఆ పిల్ల బయటకు పోతుంది. నేనేడనుకున్నా? అనుకున్నా అంటే మళ్ళీ దాని గురించి నీకు చెప్పాను కూడా. రోజు పొద్దున ఫోన్ చేసి డోర్ తీయకక్క బయటికి పంపకక్క నీకు రోజు వడుతూనే ఉన్నదా పిచ్చిదాని లెక్క? ఒర్రినవని పక్కన వాళ్ళు గేట్ తీసేసారు. తీసేసిరంటే చూసుకోవాలా నువ్వు? ఇంకా బయటనే ఉన్నా, దోలాడుతూనే ఉన్నా. ఇగో పక్కన సందులలో దోలాడుతూనే ఉన్నా, ఏడ దొరుకుతలేదు. దోలాడుతూనే ఉందంటే ఎటు పోయిందో ఏమో. పోయే బాబా. టెన్షన్ పడకులే, ఏం కాదండి పాపకు. గట్లా అంటది పిసగానే. పాప పోయిందంటావు మళ్ళీ టెన్షన్ పడకంటావు. కథలు పడుతురా? ప్రాంక్ చేసిన, ఏంది? ప్రాంక్ చేసిన. ఇగో మాట్లాడు. నీ ప్రాంక్ కథ ఉందా? నీ ప్రాంక్ మాట్లాడు జానండి. మమ్మీ అను. ఛాన్సు ఇగో నీకు నీకు పెద్ద పాపకి ఎంత మంచిగా అవుతున్నావు పిసగానే. హాయ్. హాయ్ చెప్పు. తుదికాయలు హాయ్ చెప్పు, ఇప్పుడు చెప్పు. అందరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క న్యూ ఛానల్. ఏం ఛానల్ ఏమో కానీ నా పానం అంతా జల్లు అన్నది. సాగర్ నన్ను తిడతాడు అని పాపని పంపద్దు, పంపయ్యకు, పంపియ్య కన్నా కొద్ది నేనే పంపించిన మాటినక ఒక్కటేసారి అట్లా అనేసరికి వామ్మో ఉంది అది హైదరాబాద్. ఏడ దొరకదు నీ బిడ్డ. దొరకదు అమ్మ బంగారు తల్లి. నువ్వు వచ్చేసి అమ్మ ఆడుండకు. నువ్వు నేను ఆడు ఆగం చెప్తాను. నువ్వు వచ్చేసి పంపే పోతావా సాయిషు? సాయిషు సరే మరి బాయ్. సరే లాలీపాప్ తింటుంది. సరే బాయ్. తర్వాత చేస్తా. చూసిరా మా చెల్లె రియాక్షన్? ఆమె నిజంగానే భయపడిపోయింది, ఎటు వెళ్ళిపోయిందో ఏమో అనేసి. కొద్దిసేపు అయితే ఫన్నీగా ఇట్లా చేసిన. ఫస్ట్ ప్రాంక్ మన ఛానల్లో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.